దక్షుని 60 కన్యల వివాహము. దక్షుడు వీరిని వద్ద శివదేవి అవతరించుట, దక్షుని ద్వారా ఆమె స్తుతింపబడుట, సతి యొక్క సద్గుణములు శ్రేష్టలతో తల్లిదండ్రులు ప్రసన్నలగుట. బ్రహ్మ పలికెను, దేవర్షి, ఇదే సమయమున దక్షుని ఈ వ్యవహారమును తెలుసుకుని నేను కూడా అతడికి వచ్చి చేరితిని. మునుపటి వలె అతనిని శాంతపరుచుటకు ఓరడించుచుంటిని. నీ సంతోషమును పెంపొందించుచు నేను దక్షునితో చక్కటి స్నేహపూర్వ సంబంధమును నీకు ఏర్పరిచితిని. నీవు నా కుమారుడవు, మునులలో శ్రేష్ఠుడవు, సకల దేవతలకు ప్రియుడవు. కనుక మిగుల ప్రేమతో నీకు నమ్మకమును కలిగించి నేను మరలా నా ధామమునకు వెళ్ళితిని. తదనంతరము ప్రజాపతి దక్షుడు నా కోరిక మేరకు తన పత్ని గర్భమున 60 మంది చక్కటి కన్యలకు జన్మనిచ్చెను. ఆలస్యము లేకుండా ధార్మిక విధానముతో వారందరి వివాహమును జరిపించెను. మునీశ్వర, నేను అదే ప్రసంగమును మిగుల ప్రేమతో చెప్పుచున్నాను, వినుము. మునీంద్ర, దక్షుడు 10 మంది తన కన్యలను విధిపూర్వకముగా ధర్మునికిచ్చి వివాహమునరించెను. 13 మంది కన్యలను కశ్యపుని కొసగెను. 27 మంది కన్యలను చంద్రునికిచ్చి వివాహము చేశాను. భూత లేక బ్రహ్మపుత్రులు అంగిరా కృశాస్సులకు ఒక్కొక్కరికి 2 కన్యలను వసగెను. మిగిలిన 4 కన్యల వివాహము తార్క్షకుని అరిష్టనేమితో జరిపించెను. వీరందరి సంతాన పరంపరలతో 3 లోకములు నిండిపోయెను. కనుక విస్తార భయముతో ఆ వర్ణన ఇచట చేయుటలేదు. కొందరు శివదేవి లేక సతీదేవిని దక్షుని జ్యేష్ఠపుత్రికగా పేర్కొనిరి. కొందరు ఆమెను మధ్యమ పుత్రిక ఎందురు. మరికొందరు అందరికంటే చిన్న కుమార్తె అని చెప్పుదురు. కల్పభేదము చేత ఈ 3 మతములు సరి అయినవి. పుత్రుడు పుత్రికలు కలిగిన తరువాత భక్తితో భార్యాసహితుడై ప్రజాపతి దక్షుడు మిగిల ప్రేమతో మనస్సులోనే జగదంబికను ధ్యానించెను. వెనువెంటనే గద్గద స్వరముతో ప్రేమపూర్వకముగా స్తుతించెను. పదే పదే అంజలి ఘటించి నమస్కరించెను. వినయ భావముతో దేవి సాన్నిధ్యమున నతమస్తకుడయ్యెను. దీని వలన శివదేవి సంతుష్టురాలు అయ్యెను. నేనిప్పుడు వీరిని గర్భమున అవతరించదనని ఆమె తన మనస్సులో అనుకునెను. ఇది ఆమె ప్రతిజ్ఞాపూర్తికి నిదర్శనము. ఇట్లు ఆలోచించిన జగన్మాత దక్షుని హృదయమునందు నివసింపసాగెను. మునిశ్రేష్ఠ, అప్పుడు దక్షుడు మిగిల శోభాయమానుడై ఉండెను. పిమ్మట మంచి ముహూర్తము చూసి దక్షుడు తన పత్నియందు ప్రసన్నుడై గర్భధానము మొనరించెను. అప్పుడు దయాలువగు శివదేవి దక్ష పత్ని చిత్తమునందు నివసింపసాగెను. ఆమెలో గర్భధారణ చిహ్నములన్నీయు ప్రకటితములయ్యెను. నాయన, ఆ సమయమున వీరిని యొక్క శోభ కూడా పెంపొందెను. ఆమె చిత్తమునందు హర్షోల్లాసము వ్యాపించెను. భగవతి శివదేవి నివాస ప్రభావముతో వీరిని మంగళరూపిణి అయ్యెను. దక్షుడు తన కులము, సంప్రదాయము, వేదజ్ఞానము, హృదయాలోసమునకు అనుగుణముగా ప్రసన్నతాపూర్వకముగా సననాది సంస్కార సంబంధములైన శ్రేష్ఠ క్రియలను పూర్తి చేసెను. ఆ కర్మల అనుష్ఠాన సమయమున గొప్ప ఉత్సవము జరిగెను. ప్రజాపతి బ్రాహ్మణులకు వారి కోరికలకు అనుగుణముగా ధనమునొసగెను. ఆ సమయమున వీరిని గర్భమునందు దేవి నివసించుచున్నదని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు మొదలగు దేవతలందరూ మిగుల సంతసించిరి. వారందరూ అచటికి వెళ్ళి జగదంబను స్తుతించిరి. సకల లోకములకు మేలును చేకూర్చు శివదేవికి పదే పదే ప్రణామములొనర్చిరి. దేవతలందరూ ప్రసన్న చిత్తులై దక్ష ప్రజాపతిని వీరిని గొప్ప గొప్పగా ప్రశంసించి తమ తమ ధామములకు తిరిగి వెళ్ళిరి. నారద, 9 నెలలు గడిచెను. లౌకిక గతి విధానములు నిర్వహింపబడెను. 10వ మాసము నిండినంతని చంద్రుడు మొదలగు గ్రహములు తారలు అనుకూలముగా నుండగా శుభముహూర్తమున శివదేవి శీఘ్రముగా తన తల్లి ఎదుట ప్రకటితురాలయ్యెను. ఆమె అవతరించుటతోనే ప్రజాపతి దక్షుడు మిగిల ప్రసన్నుడయ్యెను. ఆమె గొప్ప తేజస్సుతో దేదీప్యమానురాలగుచుండుట అతడు చూసెను. సాక్షాత్తు శివదేవియే నా పుత్రిక రూపమున అవతరించినదని దక్ష ప్రజాపతి ఆనందముతో పొంగిపోవుచుండెను. అప్పుడు ఆకాశము నుండి పుష్పవృష్టి కురవసాగెను. మేఘములు నీరును వర్షింపసాగెను. మునీశ్వర,
సతి జన్మించడతోడనే సకల దిశలయందు శాంతి వ్యాపించెను. దేవతలు ఆకాశమునందు నుంచుని మంగళ వాద్యములు మ్రోగింపసాగిరి. అగ్నిశాలలో ఆరిపోయిన అగ్నులు ఆకస్మికముగా ప్రజ్వలితములయ్యెను. ఇదంతయు మంగళమనుటకు ఏర్పాటు చేయబడెను. వీరిని గర్భము నుండి సాక్షాత్తు జగదంబ ప్రకటితము కాగా దక్షుడు చూసి 2 చేతులు జోడించి నమస్కరించెను. మిక్కిలి భక్తిభావముతో ఆమెను స్తుతించెను. ధీమంతుడైన దక్షుడు స్తుతించగా జగన్మాత శివదేవి దక్షునితో ఇట్లు పలికెను. ఈ విషయము తల్లి వీరిని వినజాలకపోయెను. దేవి పలికెను, ప్రజాపతి, మునుపు పుత్రిక రూపమున నన్ను పొందుటకు నీవు తపమాచరించితివి. అది నేడు సిద్ధించెను. ఇప్పుడు ఆ తపస్సునకు ఫలమును గ్రహించుము. దక్షునితో ఇట్లు పలికి ఆ దేవి తన మాయచేత శిశురూపమును ధరించెను. శైశవ భావమును ప్రకటించి ఏడవసాగెను. ఆ బాలిక రోధనను విని స్త్రీలందరూ సేవికలతో సహా మిక్కిలి సంతోషముతో అతడికి వచ్చిరి. అసిక్ని పుత్రిక యొక్క అలౌకిక సౌందర్యమును చూసి మిగుల ఆనందించెను. నగరమునందలి ప్రజలందరూ జయ జయకారములు చేయుచుండేరి. గీతములతో వాయిద్యములతో గొప్ప ఉత్సవము జరపసాగాను. పుత్రిక యొక్క మనోహరమగు ముఖమును చూసి అందరకును మిగుల సంతోషము కలిగెను. దక్షుడు వైదిక మార్గమున కులోచిత ఆచారమును విధిపూర్వకముగా అనుష్ఠించెను. బ్రాహ్మణులకు దానములు నొసగెను. ఇతరులకు కూడా ధనమును పంచెను. అన్ని వైపులా గానములు నృత్యములు జరపసాగెను. రకరకములైన మంగళ కృత్యములతో మంగళ వాద్యములతో మిన్నంటెను. అప్పుడు సమస్త సద్గుణములకు నిలయమై ప్రశంసితురాలైన తన కుమార్తెకు ఆనందముతో ఉమా అని నామకరణము చేసెను. తదనంతరము ప్రపంచమునందలి ప్రజల వైపు నుండి ఆమెకింకనూ కొన్ని పేర్లు సమకూరెను. అవన్నీయు గొప్ప మంగళప్రదములు, విశేషముగా సమస్త దుఃఖములను నశింపచేయునవి. మహాత్ముడైన దక్షుడు తన పుత్రికను లాలించి పోషించుచుండగా ఆమె శుక్లపక్షమునందలి చంద్రకలవలే దినదిన ప్రవర్ధమానురాలయ్యెను. ద్విజోత్తమ, శుక్లపక్షమునందలి బాలచంద్రునిలో మనోహరములైన సకల కళలు ప్రవేశించినట్లు బాల్యమునందే ఉత్తమోత్తమమైన సకల గుణములు ఆమెలో చోటు చేసుకొనసాగాను. దక్షకన్య సతి తన చెలికత్తెల మధ్య కూర్చుని భావమగ్నురాలైనప్పుడు ఆమె పదే పదే భగవంతుడైన శివుని ఆకారమును చింతించుచుండెను. మంగళప్రదయగు సతీదేవి బాల్యోచిత సుందర గీతములను గానము చేయుచుండెను. స్థానుడు, హరుడు, రుద్రుడు అని పేర్లతో కామదేవుని శత్రువైన శివుని స్మరించుచుండెను. సతీదేవి తపస్సు చేత దేవతలు సంతుష్టులగుట, కైలాసమునికి వెళ్ళి భగవంతుడకు శివుని స్తుతించుట. బ్రహ్మ పలికెను, నారద, ఒకనాడు నేను నీ వెంట దక్ష ప్రజాపతి గృహమునకు వెళ్ళి తిని తండ్రి దగ్గర నిలబడియున్న సతీదేవిని చూసి తిని. ఆమె త్రిలోకముల సారముతో చేయబడిన సౌందర్యవతి. ఆమె తండ్రి నాకు నమస్కరించి నిన్ను కూడా సత్కరించెను. ఇది చూసి లోకలీలను అనుసరించడి సతీదేవి భక్తితో ఆనందముతో నీకును నాకును ప్రణమిల్లెను. నారద, పిమ్మట సతీదేవి వైపు చూసుచూ నేనును నీవును దక్షునిచే సమకూర్చబడిన ఆసనముల మీద కూర్చుంటిమి. అప్పుడు నేను వినయవతి అయిన ఆ బాలికతో ఇట్లు చెప్పితిని, సతీ, కేవలము నిన్నే కోరువాడు మనస్సులో నీకు ఎవరి యందు కోరిక కలదో అట్టి సర్వజ్ఞుని జగదీశ్వరుని మహాదేవుని పతిగా పొందెదవు. ఆ స్వామి నిన్ను తప్పక వేరొక ఏ స్త్రీని పత్ని రూపమున గ్రహించజాలడు. భవిష్యత్తునందు కూడా ఎవ్వరిని పరిగ్రహించడు. అట్టి భగవంతుడైన శివుడే నీకు భర్తయుగును. ఆయనయే నీకు యోగ్యుడు. నారద, నేను సతీదేవితో ఇట్లు పలికి దక్షుని ఇంటి యందు కొంత తడవు నిలిచితిని. తదుపరి అతనితో సెలవు తీసుకుని మనమిరువురము మన స్థానములకు వెళ్ళిపోయితిమి. నా మాటలు విని దక్షునకు మిగిలిన సంతోషము కలిగెను. అతని మానసిక చింతయంతయూ తొలగిపోయెను. అతడు తన కుమార్తెను పరమేశ్వరిని అని భావన చేసి తన ఒడిని చేర్చెను. ఇట్లు కుమారోచిత సుందర లీలా విహారములతోనూ సుశోభితయగుచు భక్తవత్సురాలైన సతీదేవి స్వేచ్ఛగా మానవ రూపమును ధరించి ప్రకటితురాలయ్యెను. ఆమె కౌమారావస్థను దాటెను. బాల్యావస్థను గడిపి కొంత యవావస్థకు చేరుకొనెను. మిక్కిలి తేజస్సుతో శోభతో సంపన్నురాలయ్యెను. ఆమె సకల అంగములతో మనోహరముగా కనిపించసాగెను. లోకేశ్వరుడగు దక్షుడు సతీదేవి శరీరమునందు యువావస్థ లక్షణములు ప్రకటనమగుడును గుర్తించెను. మహాదేవినితో ఈమె వివాహము ఎట్లు జరిపించగలను అని
అతని మనస్సు కల్లోలితమగుచుండెను. సతీదేవి కూడా స్వయముగా మహాదేవుని పొందుటకు నిత్యము అభిలషించుచుండెను. కనుక తండ్రి మనోభావములను ఎరిగి ఆమె తన తల్లి దగ్గరకు వెళ్ళెను. విశాలమైన బుద్ధిగల సతీరూప పరమేశ్వరి శివదేవి తన తల్లి వీరినితో భగవంతుడకు శంకరుని ప్రసన్నుని చేసుకునుటకై తపమునరించుటకు అనుమతిని కోరెను. తల్లి అనుమతి లభించెను. కనుక దృఢమైన వ్రతమును పాలించు సతీదేవి మహేశ్వరిని పతిరూపమును పొందుటకు తన ఇంటి యందే ఆ స్వామి ఆరాధనను ప్రారంభించెను. ఆశ్వయుజ మాసమునందు నంద ప్రతిపద షష్ఠి ఏకాదశి తిథిలియందు ఆమె భక్తిపూర్వకముగా బెల్లము అన్నము ఒప్పు నివేదించి భగవంతుడకు శివుని పూజించెను. ఆ స్వామికి నమస్కరించి అదే నియమముతో ఆ మాసమును గడిపెను. కార్తీక మాసమునందలి చతుర్దశి నాడు పుష్పమాలలతో పాయసముతో పరమేశ్వరుని ఆరాధించుచు నిరంతరము ఆ స్వామినే చింతన చేయుచుండెను. మార్గశిర మాసమునందలి కృష్ణపక్షమున అష్టమి తిథి యందు నువ్వులు బియ్యముతో హరుని పూజించి జ్యోతిర్మయ దీపమును చూసి హారతి నొసగి సతీదేవి ఆ దినమును గడిపెను. పుష్యమాసమునందలి శుక్లపక్ష సప్తమి నాడు రాత్రంతయు జాగరణ చేసి ప్రాతకాలమున పులగమును నైవేద్యముగా సమర్పించి శివపూజ చేయుచుండెను. మాఘ పూర్ణిమ నాడు రాత్రంతయు మేల్కొని ఉదయమే నదియందు స్నానమాచరించి తడిసిన వస్త్రముతో నదీ తీరమున ఆసీనురాలై శంకరుని పూజించుచుండెను. పాల్గొనమాస కృష్ణపక్ష చతుర్దశి నాడు రాత్రి జాగరణము చేసి ఆ రాత్రి 4 జాముల యందు శివుని విశేషముగా పూజించెడిది. నటుల ద్వారా నాటకములను ఆడించెడిది. చైత్రమాస శుక్లపక్ష చతుర్దశి యందు రాత్రింబవళ్ళు శివస్మరణ చేయుచు సమయమును గడిపెడిది. పలాస మోదుగా పుష్పములు దవనములతో శివపూజ యొనర్చెడిది. వైశాఖ శుక్ల తృతీయ రోజున సతీదేవి నువ్వుల నాహారముగా గొని కొత్త జొన్నల అన్నముతో రుద్రదేవుని పూజించి ఆ మాసమును గడిపెడిది. జ్యేష్ఠ పూర్ణిమ నాటి రాత్రి సుందర వస్త్రములతోనూ వాకుడు పుష్పములతోనూ పూజించి నిరాహారి అయి ఆ నెల గడిపెడిది. ఆషాఢ శుక్లపక్ష చతుర్దశి సమయమున నల్లని వస్త్రములు వాకుడు పుష్పములతో రుద్రదేవుని పూజించెడిది. శ్రావణ మాస శుక్లపక్షమునందలి అష్టమి చతుర్దశి తిథులు యందు యజ్ఞోపవీతములు వస్త్రములు దర్భల చేత శివపూజ యొనర్చెడిది. భాద్రపద మాస కృష్ణపక్ష త్రయోదశి తిథి యందు రకరకములైన పుష్పములు ఫలములతో శివుని పూజించెడిది. చతుర్దశి తిథి నాడు కేవలము జలముని ఆహారముగా స్వీకరించెడిది. వివిధములైన ఫలపుష్పములతో ఆ సమయమున ఉత్పన్నములగు అన్నములతో శివపూజ చేసెడిది. ఆ నెల అంతయు నియమితాహారమును తీసుకొనుచు జపమునందు లగ్నమై ఉండెడిది. అన్ని మాసముల యందలి దినములన్నింటిలో సతీదేవి శివారాధన యందే సంలగ్నమై ఉండెడిది. తన కోరికతో మానవ రూపమును ధరించిన ఆ దేవి దృఢముగా ఉత్తమ వ్రతపాలన చేయుచుండెను. ఇట్లు నందావ్రతమును సంపూర్ణముగా సమాప్తమునరించి శివభగవానిని యందు అనన్యభావముంచి ఏకాగ్ర చిత్తురాలై మిక్కిలి ప్రేమతో శివుని ధ్యానించుచుండెను. ఆ ధ్యానమునందే నిశ్చిత భావముతో నిలిచియుండెను. మునీంద్ర, ఇదే సమయమున సమస్త దేవతలు ఋషులు విష్ణు భగవానిని నన్నును తీసుకుని సతీదేవి తపస్సును చూసుడికి వెళ్ళిరి. సతీదేవి మూర్తిమంతురాలై 2వ సిద్ధివలే వారికి కనిపించెను. ఆమె శివభగవానిని ధ్యానమునందు నిమగ్నురాలై సిద్ధావస్థను పొందియుండెను. దేవతలందరూ సంతోషముతో 2 చేతులను జోడించి సతీదేవికి నమస్కారములొనరించిరి. మునులు నతమస్తకులయ్యరి. శ్రీహరి మొదలగు వారు మిక్కిలి ప్రేమతో పొంగిపోయిరి. శ్రీ విష్ణువు మొదలగు దేవతలు మునులు ఆశ్చర్యశకుతులై సతీదేవి తపస్సును ఎంతో గొప్పగా ప్రశంసింపసాగిరి. ఆ దేవికి ప్రణమిల్లి దేవతలు మునులు వెంటనే కైలాసగిరికి వెళ్ళిరి. అది భగవంతుడకు శివునకు మిక్కిలి ప్రియమైనది. సావిత్రితో నేను, లక్ష్మితో వాసుదేవుడు కూడా ప్రసన్నలమై మహాదేవిని సమీపించితిమి. అచటకు వెళ్ళి భగవంతుడైన శివుడిని చూడగానే దేవతలందరూ ప్రణామములొనరించిరి. దేవతలందరూ 2 చేతులను జోడించి వినయముతో అనేక విధములైన స్తోత్రముల ద్వారా ఆ స్వామిని స్తుతించి చివరకు ఇట్లు పలికెరి. ప్రభు, మీ యొక్క సత్వరజస్తములనుడి పేర్లు కలిగిన 3 శక్తులు వాటి రాగాదుల వేగము తట్టుకొనరానిది.
వేదత్రయము లేక లోకత్రయము మీ స్వరూపము. మీరు శరణాగతులకు అభయమునిచ్చి పాలించువారు. మీ శక్తి చాలా గొప్పది, దానికి హద్దులు లేవు. మీకు నమస్కారము. దుర్గాపతి, ఇంద్రియములు దుష్టములు వశపడవు, అవి మిమ్ములను ఏమియూ చేయజాలవు. మీరు ఎల్లవేళలా భక్తులనుద్ధరించుటయందు ఆసక్తి కలిగిందురు. మీ తేజస్సు మీలో అంతర్లీనమయ్యున్నది. మీకు నమస్కారము. మీ మాయాశక్తి రూపమే అహం బుద్ధి, దానిచే ఆత్మస్వరూపము కప్పబడి ఉన్నది. కనుక మూర్ఖులైన జీవులు తమ స్వరూపము నెరుగరు. మీ మహిమకు అతీతులగుట మిక్కిలి కష్టము. మీ మహిమకు ఆవల తీరమున చేరుట మిగులు కష్టము. అది కానే కాదు, సర్వదా అసంభవము. ప్రభువులైన మేము మీకు తలమంచి నమస్కరించుచున్నాము. బ్రహ్మ పలికెను, నారద, ఇట్లు మహాదేవుని స్తుతించి శ్రీ విష్ణువు మొదలగు దేవతలందరూ ఉత్తమ భక్తితో నతమస్తకులై ప్రభువగు శివుని ఎదుట నిశ్శబ్దముగా నిలుచుండిరి. బ్రహ్మదేవుడు రుద్రదేవునితో సతీదేవిని వివాహమాడమని ప్రార్థించుట, శ్రీ విష్ణువు ద్వారా ఆమోదమును పొందుట, అందుకు రుద్రుడు సమ్మతించుట. బ్రహ్మ పలికెను, శ్రీ విష్ణువు మొదలగు దేవతల స్తుతిని విని సమస్త ఉత్పత్తికి హేతుభూతుడైన శంకర భగవానుడు మిగిల ప్రసన్నుడయ్యెను. బిగ్గరగా నవ్వసాగెను. నేనును విష్ణుదేవుడను మా భార్యలతో అచటకు వెళ్లడము చూసి మహాదేవుడు మాతో చక్కగా మాటలాడెను. మా రాకకు కారణమడిగెను. రుద్రుడు పలికెను, ఓ శ్రీహరి, ఓ విధాత, దేవతలారా, మహర్షులారా, నిర్భయులై మీరు ఇచ్చటకు వచ్చుటకు గల కారణము స్పష్టముగా తెలుపుడు. మీకు ఏ కార్యము చేయవలసి ఉన్నది? ఎందులకు ఇటు వచ్చితిరి? నేను దానినంతయు వినగోరుచున్నాను. మీ స్తోత్రములతో నాకు మిగులు ఆనందము కలిగెను. మునీంద్ర, మహాదేవుడిట్లు అడుగుగా విష్ణుదేవుని ఆదేశానుసారము నేను సంభాషణను ప్రారంభించితిని. బ్రహ్మనైన నేను ఇట్లు నుడివితిని, దేవదేవా, మహాదేవా, కరుణాసాగర, ప్రభు, మేమిరువురము ఈ దేవతలతో ఋషులతో ఎచడకు వచ్చిన ఉద్దేశ్యమును తెలిపెదను. వృషభధ్వజ, ప్రత్యేకముగా మీ కొరకే మా ఆగమనము జరిగినది. మేము అందరము ఒకే దానిని అర్థించుచున్నాము. సృష్టి చక్రమును నడుపు ప్రయోజన సాఫల్యము కొరకు ఒకరికొకరము సహాయపడుచున్నాము. ఒకే దానిని కోరువారు సదా పరస్పరము తగినంత సహయోగ మొనర్చుకొనవలెను. లేకపోయినచో ఈ జగత్తు నిలువజాలదు. పరమేశ్వర, కొంతమంది అసురులు జన్మించెదరు, నా చేత మరణించెదరు. కొందరు భగవంతుడైన విష్ణువు చేతులలో, మరికొందరు మీ చేతులలో నశించెదరు. మహాప్రభు, నీ వీర్యము చేత ఉత్పన్నులైన పుత్రుని చేతలోనే కొందరు అసురులు చనిపోయెదరు. ప్రభు, మా యొక్క చేతులతో వధింపబడివాడు ఏ ఒక్క అసురుడో ఉండవచ్చును. భగవంతుడైన శంకరుని కృపచేతనే దేవతలు సదా ఉత్తమ సుఖములను పొందుదరు. భయంకరమైన అసురులను సంహరించి జగత్తును సదా సంతోషముగా ఉంచెదరు, అభయమును ప్రసాదించెదరు. మీరు సదా యోగయుక్తులై రాగద్వేషరహితులై ఉందురు. కనుక అసురులెవ్వరూ మీ చేతులలో మరణించరు. దయను చూపుట ఎందే మీరు నిమగ్నమయ్యుందురు. ఈశ్వర, ఆ అసురులు కూడా మిమ్ములను ఆరాధించి మీ దయకు అనుగ్రహీతులైనచో సృష్టి పాలన యొక్క కార్యమెట్లు నడవగలదు. కనుక వృషభధ్వజ, మీరు ప్రతిదినము సృష్టి మొదలగు కార్యములు నడవించుటకు ప్రయత్నింపవలెను. సృష్టి, పాలన, సంహారమును కార్యములు చేయుట అనునది లేకపోయినచో మేము మాయచేత వేరువేరు శరీరములను ధరించితిమి. వాటి యొక్క ఉపయోగము కాని ఔచిత్యము కాని ఉండదు. వాస్తవమునకు మనము ముగ్గురము ఒక్కటే. కార్యభేదము వలన వేరువేరు శరీరములను ధరించి ఉన్నాము. కార్యభేదము సిద్ధించనిచో మన రూపభేదముల ప్రయోజనము ఉండనే ఉండదు. దేవా, ఒకే పరమాత్మయగు మహేశ్వరుడు 3 రూపములలో విభజితుడయ్యెను. ఈ రూపభేదములకు కూడా ఆ స్వామి మాయయే కారణము. వాస్తవమునకు ప్రభువు స్వతంత్రుడు. లీలను ఉద్దేశించియే ఆ స్వామి సృష్టాది కార్యములను చేయను. భగవంతుడగు శ్రీహరి వారి ఎడమ అంగము నుండి ప్రకటితుడయ్యను. బ్రహ్మనగు నేను ఆ స్వామి దక్షిణాంగము నుండి ప్రకటితుడనైతిని. రుద్రదేవులకు మీరు ఆ సదాశివుని హృదయము నుండి ఆవిర్భవించితిరి. కనుక మీరే శివుని పూర్ణరూపము. ప్రభు, ఈ విధముగా అభిన్న రూపులై కూడా మా 3 రూపములలో ప్రకటితులైతరి. సనాతన దేవ, మేము ముగ్గురము భగవానుడగు సదాశివునికి, శివదేవికి పుత్రులము.
ఈ యథార్థ తత్వమును మీరు హృదయానుభవము కానింపుకునుడు. ప్రభు, నేనును శ్రీ విష్ణువును మీ ఆదేశానుసారము సంతోషముతో లోక సృష్టిని పాలన కార్యములను చేయుచున్నాము. కార్యాకరణ వశమున మేము సపత్నీకులమైతిమి కనుక మీరు కూడా విశ్వహితము కొరకు దేవతలకు సుఖమును చేకూర్చుటకు ఒక పరమ సౌందర్యవతి అయిన రమణిని తన పత్నిగా చేసుకుని స్వీకరింపుడు. మహేశ్వర, ఇంకొక విషయమున్నది, దానిని వినుడు. నాకు మునిపటి వృత్తాంతము జ్ఞాపకం వచ్చినది. పూర్వకాలమునందు శివరూపములో మీరు మా ఎదుట తెలిపిన విషయమునే నేనిప్పుడు వినిపించుచున్నాను. మీరిట్లు శివుడు పలికితిరి, బ్రహ్మదేవ, నా యొక్క ఉత్తర రూపము మీ అంగవిశేషము లలాటము నుండి ప్రకటతమగును. అదియే లోకమునందు రుద్రుడు అని పేరుతో ప్రసిద్ధి చెందును. నీవు బ్రహ్మవు, సృష్టికర్తవైతివి. శ్రీహరి జగత్తును పాలించువాడయ్యను. నేను సగుణ రుద్రరూపుడనై సంహారమొనరించువాడనగుదను. ఒక స్త్రీని వివాహమాడి లోకము యొక్క ఉత్తమ కార్యమును సిద్ధింపచేసెదను. మీరు చెప్పిన ఈ విషయమును జ్ఞాపకముంచుకుని మీరు మీ యొక్క పూర్వప్రతిజ్ఞను సఫలమునర్చుడు. స్వామి, నేను సృష్టి చేయవలెనని, శ్రీహరి పరిపాలింపవలెనని మీరు స్వయముగా సంహారహేతులై ప్రకటితమైతిమి. మీరు సాక్షాత్తు శివులే, సంహారకర్త రూపమున ప్రకటితులైతరి. మహాత్ముడగు శివుడే మీరు, ఆ పరమశివుడే సంహారకర్త రూపమున ప్రకటితుడయ్యను. మీరు లేనిచో మేమిరువురము మా కార్యములను నిర్వహించుటకు సమర్థులము కాము. కనుక లోకహిత కార్యమునందు తత్పరురాలగు ఒక స్త్రీని మీరు స్వీకరింపుడు. లక్ష్మీ భగవంతుడైన విష్ణుని సావిత్రి నా సహధర్మిణి అయినట్లు మీరు ఈ సమయమున మీ జీవన సహచరి ప్రాణవల్లభను స్వీకరింపుడు. ఈ మాటలను విన్న లోకేశ్వరుడు మహాదేవుని ముఖము చిరునవ్వుని చిందించెను. ఆయన శ్రీహరి ఎదుట నాతో ఇట్లు పలికెను. ఈశ్వరుడు పలికెను, బ్రహ్మదేవా, శ్రీహరి మీరిరువురును సదా నాకు అత్యంత ప్రియులు. మీ ఇరువురును చూసి నాకు మిగిలి ఆనందము కలుగును. మీరు సకల దేవతలందును శ్రేష్ఠులు, త్రిలోకములకు అధిపతులు. లోకహిత కార్యమునందు మనస్సును లగ్నము చేయు మీ ఇరువురు వచనములు నా దృష్టిలో మిక్కిలి గౌరవప్రదములు. కానీ సురశ్రేష్ఠులారా, నేను ఎల్లప్పుడూ తపస్సునందు లగ్నమై సంసారమునందు విముఖుడనై యుందును. వివాహము చేసుకునుట నాకు సముచితము కాదు. యోగి రూపమున నాకు ప్రసిద్ధి కలదు. సుందరమగు నివృత్తి మార్గమున స్థితుడైన వానికి, తన ఆత్మయందే రమించు ఆనందించు వానికి, నిరంజనునకు, మాయచేత నిర్లిప్తునకు, అవధూత శరీరము కలవానికి, దిగంబరునకు, జ్ఞానికి, ఆత్మదర్శికి, కోరికల లేనివానికి, మనస్సులో ఏ వికారములు లేనివానికి, భోగములకు దూరమైన వానికి, ఎల్లప్పుడూ అపవిత్రము అమంగళ వేషధారి అయిన వానికి ఈ ప్రపంచమునందు కామినితో స్త్రీతో ఏమి పని? ఈ విషయమును నాకిప్పుడు తెలుపుడు. నాకు మాత్రము నిరంతరము కేవలము యోగమునందు లగ్నమయ్యుండుటయందే ఆనందము కలుగును. జ్ఞానహీన పురుషుడే యోగమును వదలి భోగమునకు అధిక మహత్యమును నిచ్చును. ప్రపంచమునందు వివాహము చేసుకునుట ఇతర బంధనమందు చిక్కుకుపోవుటయే యగును. దీనిని గొప్ప బంధనముగా తలంచవలెను. నేను సత్యమును వక్కానించుచున్నాను. నా మనస్సునందు వివాహమునకు ఏ కొద్ది అభిరుచియునూ లేదు. ఆత్మయే తనకు ఉత్తమమైన అర్థము లేక స్వార్థము. దానిని చక్కగా చింతన చేయుట వలన లౌకిక స్వార్థమునందు నా మనస్సు ప్రవృత్తము కాదు. అయినప్పటికీ జగత్ కళ్యాణము కొరకు మీరు చెప్పినట్లే చేయుదును. మీ వచనములను శ్రేష్టములని అంగీకరించి మీరు చెప్పిన విషయమును ఫలింపచేయుటకు తప్పక వివాహము చేసుకుందును. నేను ఎల్లప్పుడూ భక్తవసుడను. నేను ఎటువంటి స్త్రీని పత్ని రూపమున గ్రహించెదనో వివాహమునకు గల నా నియమమును కూడా వినుడు. ఓ శ్రీహరి, ఓ బ్రహ్మదేవా, నేను చెప్పున్నది సర్వదా ఉచితమైనదే. నా తేజస్సును విభజించి గ్రహించడి స్త్రీ అయి ఉండవలెను. ఆమె యోగినిగా తాను కోరిన రూపమును ధరించునదే ఉండవలెను. అట్టి దానినే నేను పత్నిగా గ్రహించెదను. నేను యోగ తత్పరుడనైనప్పుడు ఆమె కూడా యోగినిగా ఉండవలెను. నేను కామశక్తుడనైనప్పుడు ఆమె కూడా కామినీ రూపమున నా చెంతనుండవలెను. వేదవేత్తలైన విద్వాంసులు అవినాశి అని తెలిపిడి వానిని, జ్యోతిస్వరూపుడైన వానిని, సనాతనుడైన శివునిని నేను సదా ధ్యానించుచుందును.
భవిష్యత్తునందు ధ్యానమును కొనసాగించునేయుండెను. బ్రహ్మదేవా, ఆ సదాశివుని ధ్యానమునందు నిమగ్నుడను కానప్పుడే నేను ఆ స్త్రీతో సమాగమము చేయగలను. నా శివచింతనకు విఘ్నము కలుగ చేసినచో ఆమె జీవించి ఉండజాలదు, తన ప్రాణములు పోగొట్టుకొనవలసి వచ్చెను. నీవును, విష్ణుదేవుడును, నేనును, మీరును మన ముగ్గురము బ్రహ్మరూప శివుని అంశములము కనుక మహానుభావులారా, మనము నిరంతరము ఆ స్వామిని ధ్యానము చేయవలెను. కమలాసన, ఆ స్వామి ధ్యానము కొరకు నేను అవివాహితుడనై ఉండెదను, కానీ ఆ స్వామి చింతనను వదలి వివాహము చేసుకొనను. కనుక నీవు నాకు అట్టి పత్నిని ప్రసాదింపుము. ఎల్లవేళలా నా పనులకు అనుకూలముగా ప్రవర్తించినది కావలేను. బ్రహ్మదేవా, అందులో కూడా నాకొక షరత కలదు, దానిని వినుము. ఆమెకు నా మీద కాని, నా మాట మీద కాని విశ్వాసము తొలగిన నాడు నేనామెను పరిధించెదను. ఆయన మాటలకు నేనును శ్రీహరియు మెల్లని చిరునవ్వుతో మనస్సులో ఆనందానుభవము పొందితిమి. అప్పుడు నేను వినమ్రుడనై నుడితిని, నాథ మహేశ్వర ప్రభు, మీరు కోరినటువంటి శ్రీని గురించియే నేను సంతోషముతో మీకు చెప్పెదను. సాక్షాత్తు సదాశివుని ధర్మపత్ని ఉమాదేవియే జగత్కార్య నిర్వహణ సిద్ధి కొరకు అనేక రూపములలో ప్రకటితురాలయ్యెను. సరస్వతి, లక్ష్మి రెండు రూపములలో ఆమె ఇక్కడకు చేరియున్నది. వీరిలో లక్ష్మి శ్రీ విష్ణువు యొక్క ప్రాణవల్లభ అయినది, సరస్వతి నా ధర్మపత్ని అయినది. ఇప్పుడు ఆమె మన కొరకు మూడవ రూపమును దాల్చి ప్రకటితురాలైనది. ప్రభు, లోకహిత కార్యమునరించు కోరికతో శివదేవియే దక్షపుత్రిక రూపముతో అవతరించినది. ఆమె పేరు సతీ. సతీదేవియే మీకు హితమును చేకూర్చు భార్య కాగలదు. దేవేశ, మహా తేజస్వినియగు సతీదేవి మీ కొరకు మిమ్ములను పతిగా పొందుటకు పటిష్టముగు కఠోర వ్రతమును పూని తపమునరించుచున్నది. మహేశ్వర, మీరు ఆమెకు వరము నసుగుటకు వెల్లుడు, దయజూపుడు. ఆమెకు ఆమె తపస్సును కనుగుణమగు వరమును ప్రసాదించి ఆమెను వివాహమాడుడు. శంకర, విష్ణు భగవానుకును నాకును ఈ సకల దేవతల కోరిక ఇదియే. మీరు మీ శుభదృష్టితో ఈ మా కోరికను తీర్చుడు. దాని వలన మేమందరము పరమానందముతో ఆ ఉత్సవమును తిలకించెదము. అట్లగుట వలన మూడు లోకములకు సౌఖ్యవహమగు పరమ మంగళము జరగగలదు. అందరి చింతయును తొలగిపోగలదు. ఇందులో సందేహము లేదు. నేను నా కథనమును ముగించిన తరువాత లీలా విగ్రహధారియు భక్తవత్సలుడు నగు మహేశ్వరునితో మధుసూదనుడు అచ్యుతుడు కూడా దీనిని సమర్థించెను. అప్పుడు భక్తవత్సలుడు శివభగవానుడు నవ్వుచూ పలికెను, చాలా బాగున్నది, అట్లే జరుగుగాక. ఆ స్వామి అట్లు పలికిన తరువాత మేమిరువురము మా భార్యలను, దేవతలను, మునులను మిగుల ప్రసన్నులమై ఆ స్వామి ఆజ్ఞతో మా దక్షుని 60 కన్యల వివాహము. దక్షుడు వీరిని వద్ద శివదేవి అవతరించుట, దక్షుని ద్వారా ఆమె